అందరూ బ్యాక్ రండి, మన బ్యాక్ అంత కలిసి ఏర్పడుతుంది కొంచెం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల రాష్ట్ర సదస్సు సభాధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి ఇప్పుడే మనకు సందేశాన్ని ఇచ్చి పాట ద్వారా సందేశాన్ని ఇచ్చిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ శ్రీమతి వెన్నెల గద్దర్ గారికి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ల పోషెట్టి గారికి, అదేవిధంగా జన సమితి లక్ష్మారెడ్డి గారికి, రాజక్క గారికి, మా మురళీమాల్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున టఫ్ మహిళా విభాగము అండ్ టఫ్ ఉద్యమకారుల నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి తరలి వచ్చిన 10 జిల్లాల నుంచి తరలి వచ్చిన ఉద్యమకారులు కవులు కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, ఉద్యమాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం, కళాభివందనం తెలుపుకుంటూ ఫస్ట్ ఒకటి చెప్తున్నా మీకు ఈ సందర్భంగా. ఇప్పుడే శాసన మండలిలో కోదండరామ్ సార్ మాట్లాడినాడు. మీరు ఆ వీడియో చూసినారో లేదో, మీటింగ్ లో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులకు ఊతమిస్తూ ప్రకటించింది. గత ప్రభుత్వం ఉద్యమకారులను నయవంచనకు గురి చేసింది. వాడుకొని ఆడుకొని పేపర్ ప్లేట్ల లాగా ఇసిరేసింది. పేపర్ ఏంటిది, డిస్పోజబుల్ గ్లాస్, నీళ్లు ఆగి పడేస్తాం ఫంక్షన్ పోయి. ఉద్యమకారులను కేసీఆర్ అట్లా పడేసిండు వాడుకోని అని చెప్పి ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామన్నారు కదా, అది ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిండు. శాసన మండలిలో గట్టిగా